అండి నా పేరు రవికుమార్, పార్వతీపురం మన్యం జిల్లా. మరి నేను చాలా రోజులైంది మీకు షార్ట్స్ వీడియోస్ అవి సాంగ్స్కి సంబంధించి తర్వాత జోకులకు సంబంధించి పెడతానే ఉన్నాను. కాకపోతే ఈ 12 రోజులు గ్యాప్ వచ్చిందండి, పనుల్లో పడిపోయి. కాకపోతే ఈరోజు మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. నేను ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం వేసుకునేటటువంటి ఆర్ట్స్ దాదాపు ఒక 20-30 ఆర్ట్స్ ఉంచాను. అది వరకైతే నేను ఒక 200 షీట్స్ ఉండేవి నా దగ్గర, అవి పెయింటింగ్స్. అవి ఫ్రెండ్స్ కానీ తర్వాత ఏమైనా కార్యక్రమాలు ఉంటే గిఫ్ట్ల కింద అలా పంచిగా ఒక 30 వరకు ఉండిపోయాయి నా దగ్గర. అవి చిన్న చిన్నవి. మరి వాటిని మీకు ఒకసారి చూపిస్తాను. అంటే నాకు పెయింటింగ్ అంటే ఎంత అభిరుచి ఉండేది పెయింటింగ్ మీద. మరి ఇప్పుడు పెయింటింగ్ ఎందుకు చేయలేకపోతాను అనేటువంటిది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మొదటగా మీకు ఆ పెయింటింగ్ అనేటువంటిది పరిచయం చేస్తానండి. థ్యాంక్ యూ, నమస్తే. చూడండి, ఇది మహారాజు ఒక మహారాణి ఉండేటటువంటి ఒక మంచి సమయం అనమాట, అలా చెప్పుకోవాలి. వల్గారిటీ కాకుండా ప్రతి అంశాన్ని కూడా కలర్ కాంబినేషన్స్తో డిజైన్ చేయడం చేసిందండి. ఇది నేను సొంతంగా చేసింది అయితే కాదండి. ఇది కొన్ని అప్పుడు బాలచంద్రిక తర్వాత కొన్ని పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాల మీద వచ్చేటటువంటి కొన్ని ఆర్టికల్స్ ఆర్ట్కి సంబంధించినవి ఉంటే అవి తీసి జాగ్రత్తగా దాన్ని గ్రాఫ్ గీసుకొని నేను పెయింటింగ్ చేయడం అనేది జరిగింది. నాకు చిన్నప్పటి నుండి మరి పెయింటింగ్ చేయడం అన్న తర్వాత మరి పాటలు పాడడం, కవితలు రాయడం, నెయిల్ ఆర్ట్స్ అంటే గోల్డ్తో బొమ్మలు వేయడం అనేటువంటిది నా హాబీ అండి. వాటితో పాటు మరి ఇదిగోండి, మరి నేను ఈ మధ్యలో ఈ పౌరాణిక జానపద చిత్రాలకు సంబంధించినటువంటి పాటలు పద్యాలు పాడడం ఇటువంటివి కూడా నాకు ఒక హాబీగా ఉంటుందండి అనమాట. అలా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇదిగోండి, మరి చూడండి ఈ చిత్రాన్ని చూడండి. ఇది మహారాజులకు సంబంధించినటువంటిది. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చేయడం ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్గా చేసింది. ఇది మనం ఫ్రేమింగ్ చేయించుకోవాలండి. ఇది ఫ్రేమింగ్ చేయించుకుంటే ఎంత పెద్ద ఆర్ట్ అయినా ఎంత చిన్న పెద్ద ఆర్ట్ అయినా ఫ్రేమింగ్లోకి వచ్చేటప్పటికి దాని అందం అనేటువంటిది మారిపోద్దండి. ఇప్పుడు ఇలా చూసినటువంటి ఆర్ట్ ఇదే మంచి ఫ్రేమింగ్లోకి వచ్చేటప్పటికి దాని లుక్ పూర్తిగా మారిపోద్ది అనమాట. కలర్ కాంబినేషన్స్ అప్పుడు నాకు తెలిసినంతలో నేను చేశానంటే నాకు ఉండేటువంటి అనుభవాన్ని బట్టి. నేనైతే పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు, సరదా నేను పెయింటింగ్ చేయాలి అంతే. అది ఒక రోజు అవని, 2 రోజులు అవని, 3 రోజులు అవని, 10 రోజులు అవని, ఆ ఆర్ట్ మీద ఒకసారి వర్క్ చేయడం మొదలు పెడితే దాని మీద మనసు ఉండేదండి. అలా చేసేవాడిని అనమాట. అంటే అంత కష్టపడి నాకున్నంతలో నాకు తెలిసినంతలో చేశాను. తర్వాత ఈ పెయింటింగ్స్ చేయడానికి నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. నా ఫ్రెండ్స్ పేర్లు మీకు తర్వాత రాబోయేటువంటి చిత్రాలు మీకు చెప్తాను. వాళ్ళు కూడా మంచి ఆర్టిస్టులు అండి. వాళ్ళు కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ. మరి ముందు మనం చెప్పుకునేటటువంటి ఆర్ట్ ఒకటి, అది రాజులకు సంబంధించింది మనం చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చూడండి, ఒక అందమైనటువంటి అమ్మాయి గడ్డి మోపు, అదే వరి చేను తోలక కట్టం భుజాన్ని మోసుకుంటూ వెళ్తున్నటువంటి సీన్ అండి. ఇది మన వడ్డాది పాపయ్య గారు రాసినటువంటి గీసినటువంటి చిత్రం అండి. ఇది వడ్డాది పాపయ్య గారు మీకు తెలిసి ఉండదు, శ్రీకాకుళం జిల్లా. మరి అంటే పూర్తి వివరాలు అయితే నేను పూర్తిగా తెలుసుకోలేకపోయినా కానీ వడ్డాది పాపయ్య గారు గీసినటువంటి చిత్రాన్ని నేను కాపీ వర్క్ చేశానండి. ఈ చిత్రం చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన చరిత్ర పుటల్లో వడ్డాది పాపయ్య గారు అంటే ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడిగా ఆయనకి చెరగని ముద్ర ఉందండి. అటువంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ తాలూకా పెయింటింగ్ని నేను వర్క్ చేశానండి, కాపీ వర్క్ చేసి. ఈ వర్క్ని నేను ఇదిగోండి ఇలా చేసి పెట్టానండి. ఇదిగోండి ఇప్పటికీ ముందు మీరు చూసినటువంటి చిత్రానికి మరి ఈ చిత్రానికి కూడా వేరియేషన్స్ మీకు తెలుస్తాయి. ఆ చిత్రానికి చుట్టూ బార్డర్ వచ్చేటట్టు చేశాను. కాకపోతే దీనికి బార్డర్ రావాలంటే దీనికి బ్యాక్ సైడ్ మరొక షీట్ వేయాలండి. అప్పుడు మరి మనం బార్డర్ పెట్టుకుని చేయాలి. కాకపోతే నేను యాజిటీస్గా ఇవన్నీ ఓపెన్ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట. మళ్ళీ ఇవన్నీ చేయాలంటే మరి కొంత టైం పడుతుంది వర్క్ చేయాలి. చూడండి, ముక్కు కెమెరా, తర్వాత ముక్కులో చిన్న ఒక ముక్కు పొడక, ఆ నుదుటిని చూడండి 2 కొండల మధ్య నుండి సూర్యుడు ఉదయించిన రీతిగా ఆ మధ్యలో ఉండేటటువంటి సూర్యుడు. ఇదంతా కూడా ఈ పక్కన బ్యాక్ సైడ్ చూడండి, చిన్న టెంపుల్, బ్యాక్ సైడ్ కొండలు. అంటే ఆ అట్మాస్ఫియర్ మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు ఉండేటటువంటి రోజుల్లో ఒక సామాన్యమైనటువంటి స్త్రీ వేసుకునేటటువంటి ఆ డ్రెస్ కోడ్ చూడండి, ఒక పల్లెటూరు వాతావరణం, ఆ మెడలో ఉండే పూసలు. సో ఇవన్నీ కూడా
అప్పుడుండే పరిస్థితులకు తగ్గట్టుగా ఒక అందమైనటువంటి ఆడదాన్ని ఫోటోలు అప్పటికి ఉన్నాయో లేవో నాకైతే అంత అవగాహన లేదు, కానీ మరి వడ్డాది పాపయ్య గారు అయితే ఆయన వాటర్ కలర్స్తోనే అద్భుతాలు సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. మరి అటువంటి వ్యక్తితో పెయింటింగ్స్ని నేను కాపీ వర్క్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇది చూడండి. మరి మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.